మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. కుంభరాశి వారికి మార్చి 17 ఒకరు మిమ్మల్ని ఫోన్ చేసి తిడతారు. అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. 2025 మార్చి 17న కుంభరాశి వారికి ఏ విధమైన ఫోన్ కాల్ వస్తుందో, ఎవరు ఈ రాశి వారిని తిట్టబోతున్నారో, ఏ విధమైన అంశంలో ఈ రాశి వారికి ఇటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయో, ఈ రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో, చేయవలసిన పరిహారాలు, తెలుసుకోవలసిన దేవతారాధన ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముందు చూపుతూ ఉంటారు. ఏ పని చేసినా కూడా మంచి చెడులను అంచనా వేయగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగిన వారు. ఈ రాశి వారికి సంబంధించి ముందు చూపు అధికంగా ఉంటుంది. ఈ ప్రతి ఒక్క పనిని కూడా కుటుంబ సభ్యులతోనూ స్నేహితులతోనూ చర్చించి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. ఈ రాశి వారికి స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. ఆరోగ్యం పట్ల, సమయ పాలన పట్ల, డబ్బు పట్ల వీరైతే కనుక చక్కటి ప్రణాళికలను వేసుకుంటారు. ఈ రాశి వారికి సంబంధించి సమయ పాలన, క్రమశిక్షణ అంటే చాలా ఇష్టమనే చెప్పుకోవాలి. కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా సమయ పాలన పాటించే విధంగా, క్రమశిక్షణ పాటించే విధంగా వీరైతే కనుక ప్రయత్నిస్తూ ఉంటారు, సూచనలు చేస్తూ ఉంటారు. కుటుంబంలో ఈ రాశి వారి యొక్క మాటలను గౌరవిస్తారు. వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టమనే చెప్పుకోవాలి. ఈ రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు. ఈ యొక్క రాశి వారు రాశులన్నిటిలోకెల్లా ఈ యొక్క కుంభరాశిలో జన్మించడం అంటే చాలా అదృష్టమనే అంటారు జ్యోతిష పండితులు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 2025 మార్చి 17న ఈ యొక్క రాశి వారిని ఒక ఫోన్ కాల్ రాబోతుంది. ఈ యొక్క రాశి వారికి ఫోన్ ద్వారా వీరికైతే కనుక ఒక వ్యక్తి ఫోన్ ద్వారా వీరిని తిట్టబోతున్నారు. ఆ వ్యక్తి వీరి యొక్క తల్లి గారు కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, లేదంటే కనుక ఉద్యోగ స్థానంలోని అధికారులు కావచ్చు, లేదా వ్యాపార స్థానంలోని ప్రత్యర్థులకు సంబంధించిన వ్యక్తులు కావచ్చు. వీరికైతే కనుక ఒక ఫోన్ కాల్ రాబోతుంది. దాని ద్వారా వీరైతే కనుక కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఫోన్లో అవతల వ్యక్తితో వీరికి చిన్నపాటి ఘర్షణ జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కుటుంబంలోని వ్యక్తులతో అయితే ఆరోగ్యపరంగా వీరు చేస్తున్న అశ్రద్ధ కారణంగా కుటుంబంలోని వ్యక్తులు వీరి మంచి కోసం వీరిని తిట్టే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రత్యర్థులు అలాగే ఉద్యోగ స్థానంలోనూ, వ్యాపార స్థానంలోనూ అయితే పని ఒత్తిడికి సంబంధించి, వ్యాపార లావాదేవీలకు సంబంధించి చిన్నపాటి వివాదం జరిగే అవకాశాలు, అలాగే అటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ 2 విధమైన అంశాల వలన వీరైతే కనుక ఇప్పుడు కొన్ని తిట్లను అనుభవించవలసి వస్తుంది. ఎందుకంటే కనుక ఈ 2 విషయాల్లోనూ వీరికి ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా కుటుంబ సభ్యులతో గాని, లేదంటే ప్రత్యర్థులు, ఉద్యోగ స్థానంలో ఒత్తిడి కారణంగా వీరైతే కనుక ఈ విధమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. దీని కారణంగా వీరైతే చిన్నపాటి అలజడికి గురవుతారు. ఇక మనశ్శాంతిని, ఇబ్బందిని ఫీల్ అవుతూ ఉంటారు. వీరైతే కనుక ఇప్పుడు మనశ్శాంతిగా ఉండటానికి దైవనామ స్మరణ చేసుకుంటూ దేవాలయానికి వెళ్లడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. వీరికి ఉన్నటువంటి ప్రతి సమస్యని ఆ భగవంతుడికి మొరపెట్టుకున్నప్పుడు వీరికి ఉన్నటువంటి సమస్య తీరే మార్గం ఆ భగవంతుడే ప్రసాదిస్తాడు. కంటి ముందు వీరికి తెలియని మార్గం ఇప్పుడు గోచరిస్తుందనే చెప్పుకోవాలి. ఇంతవరకు ఈ ఐడియా మనకెందుకు రాలేదా అని వీరైతే కనుక ఆశ్చర్యపడేటటువంటి ఒక గొప్ప మార్గాన్ని ఆ భగవంతుడు వీరి ముందు తెరుస్తాడు. దానికి సంబంధించి వీరైతే కనుక ఆ మార్గాన్ని ఎన్నుకొని ముందుకు వెళ్ళినప్పుడు జీవితంలో వీరు అనుకున్నది సాధించి వీరికి ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య తీరిపోయే పరిస్థితి గోచరిస్తుంది. ఇక ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని విషయాల్లోనూ అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారు ఇప్పుడు ఏ పని చేసినా కూడా చక్కటి శుభ ఫలితాలను పొందుకుంటారు. వ్యాపార పరంగా నూతన పెట్టుబడులు పెట్టాలనుకున్న, ఉద్యోగ పరంగా గానీ మంచి ఫలితాలను పొందుకుంటారు. మంచి శాలరీ ప్యాకేజీతో నూతన ఉద్యోగం కూడా ఈ రాశి వారికి లభిస్తుంది. ఎవరైతే కూడా ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారైతే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.